లోకపు యవన పిల్లలు ఏమంటారంటే, నా జీవితం నా ఇష్టం. డాడీ నన్ను పద్దాకలు ఎందుకు అడుగుతావు? లోకపు యవన బిడ్డలు అన్నట్లుగా నువ్వు అనకూడదు. యవన ఆడపిల్లారా, అమ్మ 5 కాలేజీ నుంచి రావాలి, ఎందుకు అర్ధగంట లేట్ అయింది అని అడిగితే, నీకు అంత అనుమానం మమ్మీ, కూతుర్ను కూడా అంత అనుమాన పడితే ఎట్లా మమ్మీ, నాకు స్వేచ్ఛ ఇవ్వవా, నాకు ఫ్రీనెస్ ఇవ్వవా? ఇలాంటి సినిమా డైలాగులు, సీరియల్ డైలాగులు కొట్టొద్దు. అకౌంటబిలిటీ. ఎందుకు లేట్ అయిందో ఆ జవాబుదారితనం ప్రతి క్రైస్తవ యవన బిడ్డకు ఉండాలి. ప్రతి వ్యక్తి గమనించండి, ఒక కూతురు తల్లికి జవాబుదారురాలై ఉంటుంది. ఏమాయ్ ఏమక్కడ వాకిడి దగ్గర నిలబడి ఎటో చూస్తున్నట్టున్నావు అని తల్లి అడిగితే ముఖం మార్చకూడదు. గద్దించినప్పుడు ముఖం మార్చేది ఎవరో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, గద్దిస్తే ముఖం మార్చేది ఎవరో తెలుసా? భక్తిహీనుణ్ణి గద్దించగా వాడు ముఖాన్ని మార్చుకుంటాడట. ఇంకొకడు ఉన్నాడు మూతి ముడుచుకునేవాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? సూపర్, మీ చుట్టమాయ అమ్మ. ఆహాబన్నయ్య ఏమి లేదు, ఏమన్నంటే చాలు మూతి ముడుచుకుంటాడు, ముఖం మార్చుకుంటాడు. అమ్మా ఎందుకు అక్కడ నిలవబడ్డావు? తల్లి అడిగితే. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న యవన బిడ్డవైతే జవాబు చెప్పాలి నీ తల్లికి. రే బాబు, ఎందుకు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు? నీకు 7 కాలేజ్ అయిపోద్ది కదా, ఏం 9 దాకా ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నా ఇష్టం, 9 కాకపోతే 9:30కు వస్తా అని అన్నావా, కుటుంబం కుప్పలాగా కూలిపోద్ది. ఈరోజు నువ్వు అన్న మాటే, యవన పిల్లారా చూడండి, ఈరోజు నువ్వు అన్న మాటే రేపు నీ కడుపున పుట్టిన, చూడండి, ఈరోజు నువ్వు అన్న మాటే రేపు నీ కడుపున పుట్టిన పిల్లలు నీ ఎదుట అదే మాట అంటారు. ఎందుకో చెప్పమంటారా? నేను చెప్పించట్లా, వాక్యం ఏమంటుందంటే, మనుష్యుడా ఏది, భలే చెప్పారు కదా, ఏది విత్తుతావో అది కోస్తావు అని రాస్తుంది కదా. విత్తిన దాన్ని తప్పకుండా కోస్తావు. అమ్మ నిన్ను ప్రశ్నించినప్పుడు, నాన్న నిన్ను ప్రశ్నించినప్పుడు ఒక దీనుడిగా నువ్వు సమాధానం చెప్తే, రేపు నీకు ఇవ్వబోయే పిల్లలను కూడా అలాంటి దీన మనస్సు కలిగిన వారిని దేవుడిస్తాడు.